డ్రగ్ పెడలర్స్ మీద ఒక ఉక్కుపాదాన్ని మోపే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. డీ అడిక్షన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇతర రాజకీయ విమర్శలు చేయడం లేదు నేను, కానీ ఈ 2 రోజులుగా నాకున్న అనుభవం కొద్దీ మంత్రిత్వ శాఖలో జరుగుతున్న విషయాలను బట్టి కొన్ని విషయాలు మాత్రం పత్రికా ముఖ్యంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో ప్రచారం ఎక్కువ, పని తక్కువగా జరిగినట్టుగా అనిపిస్తా ఉంది. పూర్తిగా జరగలేదని నేను చెప్పట్లేదు, కానీ జరగాల్సిన రీతిలో జరగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. ఎక్కడ కూడా రాష్ట్రం వాటా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అత్యంత ప్రధానమైన రంగం వైద్య రంగం, ఆరోగ్య రంగం. దీని ఫలం కేవలం పేదలకు మాత్రమే అందుతుంది. అటువంటి పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా విస్మరించినట్టుగా కనపడుతోంది. ఆరాటం ఎక్కువగా కనిపించింది తప్పిస్తే నిజంగా ప్రజలకు ఒరిగింది తక్కువగానే అనిపిస్తా ఉంది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా, 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద వచ్చిన నిధులకు రాష్ట్రం వాటా ఇవ్వకపోగా వాటిని కూడా దారి మళ్లించారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవైపు కోర్టు మొట్టికాయలు వేస్తున్నది వేరే విషయం అయితే, రెండో వైపు కేంద్రం కూడా ఈ నిధుల మళ్లింపు మీద, కేంద్రం ఇచ్చిన నిధుల మళ్లింపు మీద పెనాల్టీ వేసింది. అంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వహించిందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఆరోగ్యశ్రీలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి. అనేక హాస్పిటల్ని ఎంపానల్మెంట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆసుపత్రులకి, కొంతమంది వ్యక్తులకి, కొంతమంది దళారులకి ఆరోగ్యశ్రీని ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నం చేశారు. ఏ స్పిరిట్ అయితే ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగిందో ఆ స్పిరిట్ నీరు కార్చే ప్రయత్నం కూడా జరిగిందని నేను ఎటువంటి మోమాటం లేకుండా చెప్పగలను.